సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. కేరళ, తమిళనాడు, కర్ణాటక పద్ధతుల్లో పూజలు చేసి ఎటువంటి సమస్యలకైనా 100% శాశ్వత పరిష్కార మార్గం చూపబడును. మీ ముఖం, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు వాట్సాప్ చేస్తే ప్రేమ వశీకరణం, స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం, శత్రు వశీకరణం, వివాహం మరియు సంతానం ఆలస్యం అవ్వడం, విడాకులు మరియు కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజులలోనే పరిష్కారం చూపబడును. వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ ఫోన్ నంబర్ 9347215813. ఏప్రిల్ 4 కన్యా రాశి వారికి సాయంత్రం 7:20 తర్వాత మీకు జరగబోయేది ఇదే. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించి ముఖ్యమైన అంశాలు ఏమిటో, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 4వ తేదీన వీరి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉన్నాయో, ఈ రాశి వారికి ఏ విధమైన దినఫలాలు గోచరిస్తున్నాయో సాయంత్రం 7:20 తర్వాత మీకు జరగబోయేది ఇదే. అయితే మీ యొక్క లైఫ్ లో ఎటువంటి అంశాలు సాయంత్రం 7:20 తర్వాత జరగబోతున్నాయో, ఈ రాశి వారికి జరిగేటటువంటి శుభాశుభ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే అప్డేట్స్ ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లిపోదాము. ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతనిస్తారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్త వారు ఎవరు పరిచయమైనా పాత స్నేహాలను, బంధాలను, బంధుత్వాలను మర్చిపోరు. అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిల్వని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. ఆవేశం అధికంగా ఉంటుంది. అలాగే ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇది జీవితంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తుంది. తమ బాధ గురించి కావచ్చు, బాధ్యత గురించి కావచ్చు, ఇతరులకు చెప్పాలని అస్సలు అనుకోరు. బాధను ఎప్పుడూ మనసులోనే దాచుకుంటారు. ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పడం వల్ల వీరికి విరోధాలు కూడా వస్తాయి. ఈ విధానాన్ని మార్చుకోవటానికి ప్రయత్నం చేస్తే విఫలమవుతారు. అలాగే మధ్యవర్తిత్వానికి కూడా ముందు నిలుస్తారు. ఇతరులకు హామీగా ఉండి చిక్కులను కూడా తెచ్చుకుంటారు. సాంకేతిక విద్య, వైద్య విధానాల్లో, చిత్ర విచిత్ర వ్యాపారాల్లో వీరు రాణిస్తారు. జీవితాన్ని చూస్తే కనుక ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నప్పటికీ పట్టుదలతో ముందుకు వెళుతూ ఉంటారు. నేర్పరితనాన్ని కలిగి ఉంటారు. ఇక ఈ యొక్క రాశి వారికి చూసుకున్నట్లయితే ధనం అనుకున్న సమయానికి లభించకపోవచ్చు. కొన్నిసార్లు అనుకోకుండా ధనం ఎప్పుడు కూడా చేతిలో ఉంటుంది. కొన్ని జరిగే పరిస్థితులు వీరికి యోగ్యవంతంగా ఉంటాయి. మహాయోగ్యం పట్టేటటువంటి పరిస్థితులు యొక్క రాశి వారికి ఎప్పుడు జీవితంలో రాసిపెట్టి ఉంటారు. 2025 ఏప్రిల్ 4న ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి చూస్తే సాయంత్రం 7:20 తర్వాత ఊహించని ఒక సంఘటన జరుగుతుంది. చాలా కాలం క్రితం మీ యొక్క లైఫ్లో ఉన్నటువంటి వ్యక్తులు, అంటే కొన్ని పరిస్థితుల కారణంగా వారు మీతో విడిపోయారు. వారి యొక్క అడ్రస్ కానీ, ఫోన్ నెంబర్ కానీ మీకు తెలియదు. అకస్మాత్తుగా వారి నుండి ఫోన్ కాల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించేటటువంటి సంఘటన. అంటే ఇదివరకు వారు మీతో చాలా క్లోజ్గా ఉంటున్న పరిస్థితులు, వారి యొక్క అడ్రస్ కానీ, ఫోన్ నెంబర్ కానీ తెలియకుండా పోవడం, మీరు మరలా వారితో కమ్యూనికేషన్గా మీకైతే గ్యాప్ రావడం, ఇంతవరకు కాల్స్ చేసే అవకాశాలు రాకపోవడం, ఇప్పుడు సడన్ గా కాల్ రావడం మిమ్మల్ని ఆశ్చర్యానికి, ఆనందానికి గురి చేస్తుంది. ఇటువంటి దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే ఈ రోజు నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా బయటకు వెళ్లే వ్యక్తులు నూతన వ్యక్తులను కలుసుకుంటారు. వారితో మీరు పరిచయాన్ని పెంచుకుంటారు. భవిష్యత్తులో వారి వల్ల మీ యొక్క జీవితంలో చాలా రకాల మార్పులు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. వారితో ఒక రకమైనటువంటి బంధం ఏర్పడుతుంది. అది స్నేహ బంధం కావచ్చు, ఆత్మీయ బంధం కావచ్చు, లేదైనా సరే వేరైనా బంధం ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈ యొక్క రాశి వ్యక్తులు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ రోజు సమయం బాగా కలిసి వస్తుంది. వ్యాపారానికి సమయం అనుకూలంగా ఉండబోతుంది. ఈ యొక్క రాశి వారికి శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. అలాగే ఈ యొక్క రాశి వారు ప్రతినిత్యము తులసికోట దగ్గర దీపంతో ఆరాధన చేస్తే కనుక చక్కటి ఫలితాలను పొందుకుంటారు. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేయడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 2, అదృష్ట రంగు పసుపు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.